బీఆర్ఎస్ ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ బహిరంగ సభలోనే పార్టీ కమిటీలను కూడా నిర్ణయించబోతున్నారు. కమిటీలకు ఇన్ఛార్జీలుగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. పార్టీ పెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించే అవకాశం ఉంటుంది. హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిసైడ్ చేశారు. అలాగే పార్టీ కమిటీలను కూడా వేయాలని గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించే అవకాశం ఉంటుంది. ఆయనకు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పని అయిపోయిందని చాలా మంది అనుకుంటున్నారని, అలాగే సొంత పార్టీ నేతలే అలా ప్రచారం చేస్తున్నారని, ఇది ఖండించదగినటువంటి అంశమని ఆయన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో చాలా సీరియస్గా కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ శ్రేణులకు కమిటీలు వేయాలి. ఆ కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హైలైట్స్ ఏంటో మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ కమిటీల్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే సమావేశం ముగిసే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా కమిటీలకు సంబంధించి, పార్టీ కమిటీలకు సంబంధించి ఇప్పటికే పార్టీ కమిటీలన్నీ కూడా రద్దు చేసి దాదాపు 6 నెలల సమయం అవుతుంది. అప్పటి నుంచి కూడా కమిటీలు లేవు. అయితే ఇప్పుడు పార్టీ కమిటీలు వేయాలని చెప్పి కూడా అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలు అన్నిటికీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావుని కూడా ఇన్ఛార్జిగా ఉంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అధికారికంగా ఆ సమావేశంలో ప్రకటించారు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేటటువంటి దిశలో భాగంగా కమిటీలు వేస్తేనే ఒక బాధ్యత ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మీద పోరాడాలన్నా సరే, ఏదైనా సరే మీటింగ్లు పెట్టుకోవడానికి కావచ్చు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఒక బాధ్యత ఉంటుంది. పార్టీ కమిటీలో వాళ్ళకు ఒక పదవులు ఉంటే ఒక బాధ్యత ఉంటుందనేది చాలామంది సూచించారని చెప్పారు తనని కలిసినటువంటి సమయంలో. అంటే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన గమనిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పని అయిపోయిందని చెప్పి తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కొందరు ప్రచారం చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేల వరకు నైరాశ్యం చెంది వేరే పార్టీలోకి వెళ్ళిపోయారని, ఈ విధంగా ప్రచారం చేయకూడదని కేసీఆర్ చెప్తూనే ఈ పార్టీ కమిటీలతో పాటుగా ఏప్రిల్ 27వ తేదీన బహిరంగ సభను నిర్వహించేటటువంటి విషయం కూడా క్లారిటీ ఇచ్చారు.